ఏమైనా కానీ మీరే నాకు తోడు, ఎలాగైనా కానీ మీరే నాకు కావాలి. ఏమైనా కానీ మీరే నాకు తోడు, ఎలాగైనా కానీ మీరే నాకు కావాలి. నీదు ప్రేమయే చాలయా, నీదు ప్రేమయే చాలయా, మీ ఆదరణ ఒక్కటే నా జీవనాధారమయ్యా. నా బంగారు తండ్రి, ఆదరణ మీరు నన్ను ఆదరించకపోతే ఎప్పుడో ఉరేసుకొని చనిపోయేవాడినయ్యా. ఈ బ్రతికే లేదు మీ ఆదరణ లేకపోతే. మీదు ప్రేమయే చాలయా, మీదు ప్రేమయే చాలయా. నేను పడిన సమయంలో నన్ను లేవనెత్తెను మీ ప్రేమ హస్తమే. నేను పడిన సమయంలో నన్ను లేవనెత్తెను మీ ప్రేమ హస్తమే. నా కష్ట సుఖాలలో పాలు పొందేది మీ ఆత్మ ఒక్కటే. ప్రేమగల యేసయ్యా, నా కష్ట సుఖాలలో పాలు పొందేది మీ ఆత్మ ఒక్కటే. ప్రేమగల యేసయ్యా, నీదు ప్రేమయే చాలయా, మీదు ప్రేమయే చాలయా. మీ ఆదరణ ఒక్కటే, ఆదరణ ఒక్కటే. జీవనాధారమయ్యా, ఊహించుకుంటూ మీ ఆదరణ ఒక్కటే. ఈ మనసు పాడైపోయిన ప్రతిసారి, నా జీవనాధారమయ్యా, నీ హృదయం బద్దలైపోయిన ప్రతిసారి ఎవరు నిన్ను ఆదరించారు? నీదు ప్రేమయే, ఎవరు నిన్ను హత్తుకున్నారు? ఎవరు నిన్ను ఓదార్చారు? నీదు ప్రేమయే చాలయా. మీదు వాక్యము ఒక్కటే నన్ను పరిశుద్ధంగా కాయును ప్రభువా. మీదు వాక్యము ఒక్కటే నన్ను పరిశుద్ధంగా కాయును ప్రభువా. మీ రాజ్యం ఒక్కటే అక్షయమైనది, మీ ఆత్మ ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచేది. మీ రాజ్యం ఒక్కటే అక్షయమైనది, మీ ఆత్మ ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచేది. మీదు ప్రేమయే చాలయా, మీదు ప్రేమయే చాలయా. మీ ఆదరణ ఒక్కటే, ఆదరణ ఒక్కటే. జీవనాధారమయ్యా, నా జీవనాధారమయ్యా. మీ ఆదరణ లేకపోతే నేను బ్రతకలేనయ్యా. మీ ప్రేమ లేకపోతే ఈ భూమి మీద నేను బ్రతకలేను తండ్రి. మీ తోడు లేకపోతే నా వల్ల కాదు తండ్రి. మీతో బంధం లేకపోతే నాకు పిచ్చి పట్టేస్తుంది తండ్రి. నాకు మీరు కావాలి నాన్న. మీ చేతిలో ఉన్నాయి నాకు వద్దయ్యా, మీరే నాకు కావాలి. మీతో బంధం కావాలి, మీ ప్రేమ అనురాగం కావాలి యేసయ్యా.
ఎవరున్నారయ్యా నాకు? ఎవరు ప్రేమిస్తారయ్యా నాలాంటి పరితగించినోడిని? చుక్క నీళ్ళు లేక అల్లాడిపోతున్నప్పుడు సముద్రం నీళ్ళు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అబద్ధ ప్రేమలతో మోసం ప్రేమలతో శాశ్వతమైన ప్రేమ దొరికినందుకు కూడా అంతే ఆనందిస్తున్నానయ్యా. 23 వయసులో అందరూ నన్ను వేలు వేసినప్పుడు, అందరూ నన్ను ఆశ్రయించుకున్నప్పుడు నాకంటూ ఎవరు లేనప్పుడు, నా తోడెవరు లేనప్పుడు నా కోసం వచ్చిన దేవుడు తండ్రి, నాకు తోడుగా నిలబడిన తండ్రి అయ్యా, నన్ను ఆదరించిన నా బంగారం అయ్యా మీరు. కాబట్టి మీరే నా సర్వస్వం అయ్యా. మీ దయ వల్లే నేను ఇలా ఉన్నాను, మీ కృప వల్లే నేను ఆనందిస్తున్నాను తండ్రి. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్థుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.